జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో రోజు రోజుకు నిరసనలు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు కూడా మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించాము. ఇప్పుడు ఈ మొన్నటి విజువల్స్ కొన్ని నేను ఇంటర్నెట్ లో చూస్తూ ఉంటేనైతే అసలు యాక్చువల్లీ స్టోన్ పెల్టింగ్ అనేది మన అధీనంలో ఉన్న కాశ్మీర్ లోయలో ఎక్కువగా కనిపించేది. అదో పెద్ద సమస్యగా ఉండేది. ఇక్కడ స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది. పిఓజేకేలో స్టోన్ పెల్టింగ్ మొదలైంది పాకిస్తాన్ కు వ్యతిరేకంగా. అది ఆ విజువల్స్ చూస్తుంటే ఆశ్చర్యంగా కూడా అనిపించింది. అండ్ ఇంకోటి పిఓజేకే గురించి ఇప్పుడు మోదీ పదే పదే ఈ మధ్య కూడా ప్రస్తావన వచ్చింది. ఒకటి రెండు సందర్భాలు ఈవెన్ రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు, ఈవెన్ మోదీ గారు మాట్లాడారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో చిత్తశుద్ధితో మేము ఉన్నాము, తీసుకొస్తాము అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఎంత లోపల తీసుకొస్తామనే ఒక టైం బౌండ్ ఈ పీరియడ్ లో నన్ను చెప్పకపోవచ్చు. బట్ ఎస్, ఆ మెసేజ్ ఈ పొలిటికల్ ఎలక్షన్స్ లో కూడా జరుగుతోంది. అండ్ పరిణామాలు చూస్తుంటే పిఓజేకేలో అలాగే కనబడుతున్నాయి కూడా. పిఓజేకే భారత భూభాగము, దీన్ని తీసుకుని తీరుతాము అని చెప్పేసి మనం ఆల్రెడీ పార్లమెంట్ ఏకగ్రీవంగా 1994లో నిర్ణయం చేసింది. కాబట్టి దాంట్లో మనకు కన్ఫ్యూషన్ ఉండక్కర్లేదు. కాకపోతే అది ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లర్లు మరి నిజంగా భారతదేశంలో విలీనం అవడానికి చేస్తున్నారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే వాళ్లకు మౌలికమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేఖాతరు చేసి పాకిస్తాన్ వాళ్ళ రక్తం పీలుస్తున్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడడానికి కోసం వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యమాలు చేశారు. వాళ్ళు బేసిక్గా అక్కడ ఉన్నటువంటి 2-3 సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య ఏంటంటే వాళ్ళ ప్రాంతం నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి మన పంజాబీ పాకిస్తాన్ తీసుకువెళ్ళిపోతున్నారు. అక్కడ జనరేషన్కి ఖర్చు 3 రూపాయలు అవుతున్నది ఒక్కొక్క యూనిట్కి. కానీ ఉల్టా వీళ్ళ మీద 50-60 రూపాయలు వీళ్ళ దగ్గర ఎలక్ట్రిసిటీ వసూలు చేస్తున్నారు. మా నీళ్లు వాడుకుంటున్నారు, మా భూభాగాన్ని వాడుకుంటున్నారు, మా వనరులు వాడుకొని మీరు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో ఉండేది మేజర్గా 2 డ్యామ్స్, తర్బేలా డ్యామ్ ఒకటిను, మంగ్లా డ్యామ్ ఒకటి. మంగ్లా డ్యామ్ పిఓజేకేలో ఉంది. సో మా వనరులు వాడుకొని మా దగ్గరే మీరు తీసుకొని మాకు ఉచితంగా ఇవ్వవలసింది పోయి మీరు మా మీద ఉల్టా 50-60 రూపాయలు ఛార్జ్ చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది IMF షరతుల ప్రకారము వాళ్ళు ఎలక్ట్రిసిటీకి సంబంధించి వాళ్ళు సబ్సిడీలు తగ్గించాలి, వాళ్ళకు ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు నష్టపోకుండా లాభసాటిగా ఉండేటువంటి ఛార్జెస్ వేయాలి అని IMF వాళ్ళ మీద షరతులు విధించింది. ఆ షరతుల దృష్ట్యా వాళ్ళు దేశమంతా కూడా ఈ రేట్లు విధించడం అనేది జరిగింది. సో వీళ్ళు ప్రశ్న ఏంటంటే మా వనరులు వాడుకొని మాకు ఎందుకు మీరు ఇంత ఛార్జ్ చేస్తున్నారు ఒకటి. రెండవది, గోధుమలు గతంలో 20 రూపాయలు కిలో ఏదో ఉండేది, అది దాని మీద వాళ్ళు అదనంగా బర్డన్ వేసి అక్కడ ఉన్నటువంటి సబ్సిడీలు విత్డ్రా చేయడంతో 36 రూపాయలు 40 రూపాయల దాకా వెళ్ళిపోయింది గోధుమ ఒక్కొక్క కిలో. సో వాళ్ళకి మౌలికమైనటువంటి రోటీ, వాళ్ళు తినేటువంటి ఆహారం మీద దెబ్బ కొట్టడం అనేది వాళ్ళు సహించలేకపోయారు. మూడవది, వాళ్ళ వనరులను కొల్లగొడుతూ వాళ్ళకి ఎటువంటి రాయల్టీ ఇవ్వకపోవడం. ఇటువంటివి ఒక 14-15 అంశాలు వాళ్ళు తీసుకుని వాళ్ళకు అటానమీ లేకపోవడము, వాళ్ళకు ఎటువంటి ఓటు హక్కు లేదు వాళ్ళకి. పిఓజేకేలో కానీ గిల్గిట్ బాల్టిస్తాన్లో కానీ ఓటు హక్కులు లేవు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇవి పాకిస్తాన్ భూభాగాలే కావు. కాబట్టి ఇవన్నీ కూడాను వాళ్ళు ప్రశ్నించడంతో ఆ ఉద్యమాన్ని తట్టుకోలేక ఉద్యమాల్లో కొన్ని బెదిరింపులు, మేము స్వతంత్రం కావాలి, ఆజాదీ కావాలి, కొంతమంది భారతదేశంలో విలీనం అవుతానని చెప్పి బెదిరించడము, ఇవన్నీ చూసి పాకిస్తాన్ ప్రభుత్వం భయపడి వాళ్లకు ఆల్మోస్ట్ $23 మిలియన్, $24 మిలియన్ వాళ్లకు సబ్సిడీ ఇచ్చారు. షహబాజ్ షరీఫ్ అనౌన్స్ చేసి వాళ్ళకు గోధుమల రేట్లను మళ్ళీ రెస్టార్ చేశారు, ఎలక్ట్రిసిటీ రేట్స్ తగ్గించడము, ఇవన్నీ చేశారు. చేయకపోతే అక్కడ ఉద్యమాలు కొంత సపరేటిస్ట్ భావజాలం వచ్చి, వేర్పాటువాదం వచ్చి వాళ్ళు భారతదేశంతో విలీనం అయ్యే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి అని చెప్పి భయపడి వాళ్ళు చేయడం జరిగింది. కానీ ఇది మిగతా దేశంలో బెడిసికొట్టింది వాళ్ళు. మరి మీరు పిఓజేకే అంటే వాళ్ళు ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అంటారు, ఏజేకేలో మీరు కనుక వాళ్ళకు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకు ఎలక్ట్రిసిటీ కట్ చేస్తే మేమేం పాపం చేశామని కేపీకే అడుగుతోంది. ఎందుకంటే కేపీకే నుంచే వీళ్ళు చాలా వనరులు తీసుకువెళ్తారు.
ఆ వనరులందరినీ మాకు మరి మీరు సబ్సిడీ ఎందుకు మాకు ఇవ్వట్లేదు, మాకు వెసులుబాటు ఎందుకు చేయట్లేదు, మాకు ధరలు ఎందుకు తగ్గించట్లేదు మీరు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే బలూచిస్తాన్ నుంచి సూయి అన్నటువంటి ప్రాంతం నుంచి గ్యాస్ తీసుకెళ్తారు. మాకు బలూచిస్తాన్లో ఎవరింట్లో గ్యాస్ లేదు, పంజాబ్లో మీరు లాహోర్లో ఇస్లామాబాద్లో మీరేమో అందరిలో గ్యాస్ పైప్ లైన్ పెట్టుకున్నారు, మాకేమి ఇస్తున్నారు మీరు? మా గ్యాస్ పైప్ లైన్లు ఏమో మా సిలిండర్లు ఏమో చాలా ఖరీదైనటువంటి సిలిండర్లు, వీటికి మీరేమో ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నారు, సబ్సిడీలు తీసేశారు, కాబట్టి మాకు కూడా మీరు ఇటువంటి వెసులుబాటు కలిగించండి అని చెప్పేసి అక్కడ కూడా ఉద్యమాలు మొదలవుతున్నాయి. సో ఈ అంటే ఇది మనకు ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నొయ్యి అని చెప్పి మనకు సామెత ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పిఓజేకేకి వీళ్ళు కనుక ఏమైనా సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకి ఏమైనా సహాయం చేసే ప్రయత్నం చేస్తే మిగతా దేశంలో మిగతా ప్రాంతాలన్నీ కూడా వ్యతిరేకించే వాళ్ళు కూడా కావాలని కోరేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. సరే, ప్రస్తుతానికి సద్దుమణిగింది ఇది. లక్షలాది మంది ముజఫరాబాద్కి లాంగ్ మార్చ్ చేస్తూ వాళ్ళు వెళ్ళడంతో ప్రభుత్వం భయపడి నిర్ణయం తీసుకుంది. మళ్ళీ 27 మే నుంచి మళ్ళీ మేము ఉద్యమం ముందుకు తీసుకువెళ్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అది చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఏ దిశగా వెళ్తుందో. ఇది ప్రస్తుతానికి అయితే వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలన్నీ కూడాను భారతదేశంలో విలీనం అవ్వడానికి చేస్తున్నారని మనం అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళ మౌలిక హక్కుల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్కి ఈవలి వైపు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ పర్యాటకులు రమారమి 2 కోట్ల మంది రావడం చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళు శాంతియుతంగా ఓటు వేయడం అనేది చూస్తున్నారు. వాళ్ళకు ఓటు హక్కులు అనేవి వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పరిణామాలు వాళ్ళు గమనిస్తున్నారు. ఈ పరిణామాలు గమనిస్తూ వాళ్ళలో ఆక్రోషం పెరగడంతో మనం చూద్దాం ఇది అల్టిమేట్గా ఏ దిశగా వెళ్తుందో మనం వేచి చూడాలి. వాళ్ళు కనుక పాకిస్తాన్ విడిపోతే కనుక స్వతంత్రంగా వాళ్ళు ఆజాదీ అని ఏదైతే అంటున్నారో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకు సముద్రం లేదు కాబట్టి వాళ్ళు ల్యాండ్ లాక్డ్ ఏరియా. భారతదేశంలో విలీనం అవ్వక తప్పదు, వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు. ఏదో పాకిస్తాన్తోనే ఉండాలి లేదా భారతదేశంతోనే ఉండాలి. భారతదేశం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా అంటే కనుక బహుశా మనం లేమని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఏర్పాటువాదము రాడికలైజేషన్ భయంకరంగా ఉన్నది. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం కూడా బహుశా తీసుకున్నా కానీ కూడా వాళ్ళు డైరెక్ట్గా భారతదేశంలో రాకుండా ఏదో కట్టుబాట్లు పెట్టి వాళ్ళని ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు డీరాడికలైజ్ అయిన తర్వాతనే మనం వాళ్ళని మర్చి చేసుకునేటువంటి పరిస్థితి. ఇవన్నీ పరిణామాలు ఒక ఎత్తు అయితే భారతదేశంలో మన ప్రధాని కావచ్చు లేదా జయశంకర్ గారు కావచ్చు రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు కన్సిస్టెంట్గా మేము మళ్ళీ పిఓజేకే వెనక్కి తీసుకుంటాము అని చెప్పడం కూడా ఇది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కొంత వణికిస్తున్నది. యోగి ఆదిత్యనాథ్ అయితే స్పష్టంగా ఆయన టైం లైన్ కూడా ఇచ్చారు. 3వ మీరు మోదీని కనుక ఎన్నుకుంటే 6 నెలల లోపల పిఓజేకే మేము వెనక్కి తీసుకుంటామని డేట్ కూడా ఇచ్చేశారు ఆయన యోగి ఆదిత్యనాథ్. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎటువంటి నిర్ణయాలు మోదీ ప్రభుత్వం తీసుకుంటుందో. తప్పకుండా వెనక్కి తీసుకోవాల్సిందే, కానీ తీసుకునే పద్ధతి ఏంటి, తీసుకునే వ్యవహారం ఏంటి, ఇవన్నీ కూడా మారేటువంటి సూచనలు ఉన్నాయి. కొంతమంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే చైనా కొంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. రేపటి రోజు చైనా తైవాన్ యుద్ధానికి వెళ్ళినా లేదా అంతర్గతంగా వాళ్లకు లీడర్షిప్లో గొడవలు వచ్చి సివిల్ వార్ లాంటిది ఏమైనా వచ్చి వాళ్ళు ఏమైనా కొంత వీక్గా ఉన్న సమయంలో భారతదేశం బహుశా అట్లీస్ట్ గిల్గిట్ బాల్తిస్తాన్ మనం వెనక్కి తీసేసుకోవాలి. గిల్గిట్ బాల్తిస్తాన్ మనం తీసుకుంటే సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ వస్తుంది. పిఓజేకే ఇంకప్పుడు వాళ్ళకు ఎటువంటి రెలవెన్స్ ఉండదు. పాకిస్తాన్ కూడా వాళ్ళు వదిలేసుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనలో వచ్చి చేరతారు అన్నటువంటి ఒక ఐడియా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం మరి మోదీ 3.0 వర్షన్లో పిఓజేకేకి సంబంధించి భారతదేశం ఎటువంటి చర్యలు చేయబోతోందో వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.